ఇవన్నీ తీసేసాయి, స్టాక్ లిస్ట్ చూపించు. ఓకే మేడం. శివ, ఇంట్లో గొడవ. నేను ఇంటికి వెళ్ళను శివ, నీతోనే ఉండిపోతాను. ప్లీజ్, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పెద్దవాళ్ళ మనసు నొప్పించి ఇంట్లోంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలమా, లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా? నా వల్ల కావట్లేదు శివ. రాఘవయ్య గారు. నేనే. లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి. అదే సార్, నా పేరు శివ. చెప్పండి. పర్వాలేదు, చెప్పండి. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. లేవరా, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి చూస్తున్నావు? అది కాదు సార్, రాను రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుందిరా. సార్ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించావు. అది కాదు సార్, నేను చెప్పి బయటికి పోరా, బయటికి పోరా. సార్ నేను చెప్పేది బయటికి పోతావా లేదా? ఇదిగో చూడు, అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. సార్. అది కాదు సార్, నేను చెప్పి బయటికి పోరా. ఏరా, నేను కనవాలంటే ఎవరు లేరా? అట్టగా బయలుదేరి వచ్చేసావా? ఆపోయా. ఏంటయ్యా నువ్వు వదిలితో మాట్లాడుతూనే ఉన్నా? నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను. ఏమయ్యా, నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ చేస్తున్నావు తెలుసా? డైలీ డ్రాప్ చేస్తున్నాను, పికప్ చేస్తున్నాను. నేను ఎవరినైతే కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే. అదే ఎంత పెద్ద తప్పు. అమ్మాయిలు కన్నా వాళ్ళు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారయ్యా? ఇంతవరకు వాడు గొడవ చేస్తున్నాడు, వాడి పని పెడుతున్నాడని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు? రాదు, ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా. కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి. డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నావట. నీ కూతురు మనసు ముక్కలైపోయింది. అది నీకు అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే మాట్లాడుతూనే ఉన్నా. అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు. నీ కూతురికి నేనే మొగ్గుణ్ణి, అర్థమైందా? ఇంకే నా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూశాను. ఎవరయ్యా లోపల? కొడుకుని కన్నులో బయటికి రండియ్యా. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇప్పుడు ఇది నీకు చాలా ముఖ్యం. కొడుకుని కనిపించావే, వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్ళుంటే లేపుకు పొమ్మని చెప్తున్నావా? ఏమయ్యా, అరవకయ్య అందరూ వేడుకు చూస్తున్నారు. చూడనివయ్యా, బాగా చూడని. మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి వచ్చినప్పుడు నా మర్యాద పోలా, ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా? వాడు బయటికి వెళ్ళాడు, రానండి, మేము అడుగుతాం. మీరు అనవసరంగా గొడవ చేయకండి. ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి. ఏమయ్యా, వాడికంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు. వాడిని పైన పెట్టుకుని వస్తే అడుగుతా అంటున్నావు. పిలవయ్య వాడిని. అయ్యో, వీడు వాడు కాదు, వాడి తమ్ముడు. ఊరిని చెడదొబ్బడానికి ఒక్కడి చాలడని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు. వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా, పో బయటికి. మళ్ళీ వాడు గాని మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా. తప్పకుండా తప్పండి. ఎవరండి ఆయన? రౌడీలాగా బెదిరించి వెళ్తున్నాడు. ఎవరికి తెలిసే? ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు. కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి. నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు, అది మాత్రం తెలుసు. ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య వచ్చింది. మన బెటర్ కాదు. పోన్లే నాన్న. ఎవరన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు? నీకు తెలిసింది, వాడికి తెలియట్లేదే. అవునన్నా, అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది, చాలా ఫీలింగ్ ఉంది నాన్న. వాడిని రానిపో, నేనే తనతో మాట్లాడతాను. రే, నువ్వెందుకు వాడితో మాట్లాడటం? వాడు రౌడీరా, నీతో గొడవ పడుతూనే ఉంటాడు. నువ్వు వెళ్ళు, పైకి పో. లేదన్నా, వాడిని రానివ్వు. నేను ఒక లాయర్ని, నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా అసహ్యంగా ఉంది నాన్న. నేను మాట్లాడతాను. వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలరా, నీకెందుకురా? నువ్వు పైకి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం పో. సరే. మన ఇంట్లోనూ వయసుకు వచ్చిన పిల్లుంది కదా, ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి? వీడొకడు వీధుల గొడవలని మీదికి తెస్తాడు. మా ఏంటమ్మా ఇంటి బయట జనం ఏంటి? రై ఆగరా అక్కడ. ఏంటి? ఎవరు అమ్మాయి? అమ్మాయ్యా? ఏ అమ్మాయి? నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావే ఆ అమ్మాయి. ఎవరొచ్చారు? ఆ అమ్మాయి తండ్రి. ఆయన చేసిన గలాటాకి ఊరంతా ఇక్కడే పోగైంది. అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు? వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టొద్దనే కానీ నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను. ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు. అది కూడా మొదలెట్టావు నువ్వు. ఇదిగో చూడు, వీడు మనల్ని ప్రశాంతంగా బతికినోడే మన నల్లని పెట్టడానికి కడుపును పుట్టాడు. ఊరికి నోటు పెట్టాడు. మాట్లాడుకో. ఇంటికి వచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుసారా? నాకు ఊరేసుకొని చావాలనిపించింది.
నాకు భయం వేస్తుంది శివ. నేనెవరో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు. నేనెవరో చూపిస్తానన్నాడా? చూస్తా. ఏం చేస్తున్నారు నువ్వు? ఏంటి దౌర్జన్యం? నువ్వు మా ఇంటికి వచ్చి గొడవ చేసినందువల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికి వచ్చి చెప్పారు. అన్నిటికంటే అది మా పిల్ల. దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం, మా ఇష్టం. అది కాదనడానికి నువ్వెవరు? మీ పిల్ల మీ ఇష్టమా? మాలాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే, మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవనో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు. ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్నాయి మేడం వాయిస్తాం అనుకుంటున్నారా? తోలు తీస్తా. ఎక్కడ రాఘవ? ఏయ్ రాఘవయ్య, ఇటు రావయ్యా, ఇటు రావయ్యా, రా. లేదు శ్వేత, నువ్వు నేను వచ్చి ప్రాబ్లం ఏడవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను. ఈయనకు వచ్చి అర్థమయ్యేలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రచ్చ చేసి వచ్చాడు. మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు. ఈయన వెళ్ళి అమ్మాయి మ్యాటర్ అని చెప్పాడు. ఇక చెప్పాలా? చూపిస్తానన్నావుగా శ్వేత. శ్వేత అయితే ప్రశాంతంగా మాట్లాడాలనుకున్నాను శ్వేత. శ్వేత శివ, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు. ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి. నిర్ణయం నన్ను ఎందుకు అడుగుతావే? ఎప్పుడు ఇంకొకరితో నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. ఇంకా నాతో ఎందుకు మాటలు? కోపడుకు శివ, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి. అదే నా ఆశ. ఏయ్, ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ గా వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా? కావాలంటే వేసుకోవడానికి, వద్దనుకుంటే మార్చుకోవడానికి. నేను నీకోసం చచ్చిపోతానే, అంతేగాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను. కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం? నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే, బాధగా ఉంది. నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు, వెళ్ళిపో. నేను చెప్పేది అర్థం చేసుకో శివ, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏ, నువ్వు నిర్ణయించుకున్నావుగా, మూసుకొని పో. భావం చేసుకుంటా శివ, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పక్కర్లేదు, పోవే. శివ, నేను ఎలాగో నాశనం అయిపోతాను. హలో హలో, నేను గాయత్రి మాట్లాడుతున్నా. అశోక్, నేను అర్జెంట్ గారితో మాట్లాడాలి. ప్లీజ్ అశోక్. గాయత్రి ఫోన్ చేసిందా? ఏ ఎందుకు? ఏం లేదు, నాకు ఫోన్ చేసింది. నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదటగా. ఎందుకురా గొడవ? నా మాట వినరా, తను పోలీస్ కేసు పెడతానంటుందిరా. పోలీస్ కేసు? అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. మావా, నేను నీ మంచిగా చెప్తున్నానరా. ఈ అడ్వైస్లే వద్దురా, బయలుదేరు. తొక్కల అడ్వైస్. ఆ తర్వాత నీ ఇష్టం. ఏం మోసం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఎదురుగా వచ్చి కూడా తెలియనట్టు పోతున్నాడు చూడు. రేయ్, ఆగరా. ఒక అమ్మాయికి ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు పోతున్నావే, నువ్వు అసలు మంచివేనా? తన ఫ్రెండా? ఏమన్నా ద్రోహం చేశానా? అది మీ బుద్ధే. నాకు ద్రోహం జరిగింది, నేనే ఎవరితో చెప్పుకోను? రోడ్లు అందరికీ చెప్పుకుంటూ తిరగనా? పని చూసుకొని పోవే. రేయ్, మీలాంటి జనాలంతా కాలర్ పట్టి అడిగే వాళ్ళు లేరనే కదా ఇలా చేస్తున్నారు. కానీ నేను నిన్ను వదలండిరా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీలాంటి అమ్మాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వేం చేయగలవో వెళ్ళి చేసుకో, నేను చూసుకుంటా. నీ గురించి తెలిసిపోయిందిరా. కావాలంటే వెంట తిరగటం, వద్దనుకుంటే గెంటేయటం, అదే కదా నీ బుద్ధి. ఏంది? అది తమ్ముడు చెప్తున్నారా? మొహం పచ్చడైపోద్ది. ఇష్టం వచ్చినట్టు ప్రియుల్ని మార్చేస్తారు. అడిగితే తప్పు మా మీద ఇలా అన్యాయంగా మాట్లాడుకురా. ఆడపిల్ల వస్త్రం నీకు తగలకపోదు. ఏ మగాళ్ళు ఉసురు పోయి ఉంటుందా? అది మిమ్మల్ని వదిలిపెట్టదే. పోవే.
చేస్తాడు, ఏయ్, ఒప్పుకుంటాడు. నువ్వు ఈనాడు నన్ను మోసం చేయొచ్చు కానీ నా కడుపులో బిడ్డ నిన్ను దోషగా నిలబెట్టి తీరుతుందిరా. ఏంటి ఇది కొత్త కథలా ఉంది? ఏ ఏంటి వాగుతున్నా? ఎవడు పెట్టుకో నన్ను తండ్రిని చేస్తామండి? నేనే హాఫ్ కొట్టి ఫుల్ స్టడీకి వెళ్తున్నాను, నువ్వు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది. పోయ్. ఏ ఆటో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో 8వ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. చనిపోయిన గాయత్రి కేరళ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. ఈ వయసులో అసలు ఏం కష్టం వచ్చింది నా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందో? ఈ కాలం పిల్లలకి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఛ! సంపూర్ణంగా ఈ కేసును దర్యాప్తు చేయాలని